మేము ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రకాశం జిల్లా నుంచి వచ్చాము ఇక్కడికి కంచికి. రాత్రి 11:30 చేరాము. హిందూ పరిరక్షణ సమితి వాళ్ళు మాకు ఉచితంగా రూమ్ ఇచ్చారు. ఈ రూమ్ లో అన్ని రకాల అకామిడేషన్ ఏర్పాటు చేశారు. టాయిలెట్స్ అన్ని బాగున్నాయి, వాటర్ ఫెసిలిటీ అంతా బాగా ఉంది. రాత్రి 11 గంటలకు మేము యూట్యూబ్ లో చూసి ఫోన్ చేయగానే మా మిత్రుడు సాయిరామ్ పూజారి గారు ఫోన్ చేయగానే ఈ ఓనర్ కమలాకర్ గారు యూట్యూబ్ లో చూసి ఫోన్ చేస్తే రెస్పాండ్ అయ్యి వెంటనే ఇక్కడ ఉండేటువంటి కుర్రోడు మెయింటైన్ చేసేటువంటి రమణకు ఫోన్ చేసి చెప్పారు. మేము రాత్రి 11:30 వచ్చినప్పటికీ వాళ్ళు బాగా రెస్పాండ్ అయ్యి తాళాలు ఇచ్చి మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకుని ఇక్కడ ఉండేటువంటి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక్కడికి రోజుకు 600 మంది వస్తుంటారని, వాళ్ళందరికీ భోజనం ఏర్పాటు చేస్తుందని చెప్పారు. మాకు కూడా వాళ్ళే భోజనం ఏర్పాటు చేస్తామని చెప్పారు. అవసరమైతే మమ్మల్ని వంట చేసుకుని కూడా తినొచ్చని చెప్పారు. గ్యాస్ అన్ని ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. కాబట్టి హిందూ పరిరక్షణ సమితిగా వాళ్ళు చేస్తున్నటువంటి సేవ గొప్పదని మేము వాళ్ళని అభినందిస్తున్నాము. హిందువులుగా పుట్టినందుకు గర్వించాలి, హిందూగానే జీవించాలి. హిందువులము మనము ఇప్పుడుకి మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి. హిందువులుగా ఉంటూ మనం చేసేటువంటి ప్రతి వ్యాపారాన్ని కానీ, మనకు సంపాదించేటువంటి ప్రతి రూపాయలు కానీ మన హిందువులకే చెందాలని, హిందువుల హోటళ్ళు అభివృద్ధి చెందాలని, హిందువులు బాగా పరీక్షించబడాలని, హిందువులు గొప్పగా అభివృద్ధి చెందాలని మేము కోరుకుంటూ ఆశిస్తూ ఇలాంటి సేవ చేస్తున్నటువంటి వీళ్ళని కమలాకర్ గారిని, రమణ గారిని అభినందిస్తున్నామండి.